ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం? వాడికి పెళ్లి ఇష్టం ఉండదనే చెప్పలేదు. ఎలా తెలిసిందో? అయితే అన్ని మాటలు మమ్మల్ని అంటుంటే మీరేవి అనరే? వాడు ఎవరి మాట వినడు, అదేగా ప్రాబ్లం. చూస్తుంటే వాడికి మీకు కూడా ఏదో విభేదాలున్నట్టున్నాయి. అవన్నీ నాకు తెలియదు కదా. నా కొడుకునే ఇద్దామనుకున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. ఏం చేయను? హోప్లెస్. కరెక్ట్ టైంకి వచ్చింది. ఏంటి ఇంకా వాళ్ళు రాలేదా? అలా ఉన్నారేంటి? రావడమో వెళ్ళడమో అయ్యింది మమ్మీ. ఇది చెడిపోయింది. అంత పెద్ద సంబంధం అంటే విష్ణు అదృష్టం అనుకున్నాను. దురదృష్టమే దాని వెన్నంటే వెంటాడుతూనే ఉందన్నమాట. ఇంకీ జన్మలో దీనికి పెళ్ళైనట్టే పాపం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇట్స్ నాట్ కరెక్ట్. రాధా, ఆ అమ్మాయి చాలా మంచిదిరా. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి ఏదో నీ చిన్నప్పటి నుంచి తెలిసిందనలా మాట్లాడుకో. గుళ్ళో ఎంత రాద్ధాంతం చేశారో మర్చిపోయావా? వాళ్ల దురాశకల చెడగొట్టానని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. దానికే సర్టిఫికెట్లు ఇచ్చేకు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం రా వాళ్ళు. ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడాలి. నాకు వినబడదండి. మీకిష్టమైతేనే. సారీ విష్ణు, నువ్వు నిజాయితీగా నీ లోపాన్ని నాకు చెప్పావు. ఆ విషయాన్ని అందరి ముందు రాధకి చెప్దామనుకున్నా వాడు చెప్పనివ్వలేదు. నేను చెప్పలేకపోయాను. వాడు చెడ్డవాడు కాదు, కాలమే శత్రు అయింది. నేను క్షమాపణ అడిగితే గాని, నువ్వు క్షమించాను అని చెప్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను క్షమించు విష్ణు. మన ఆస్తి మొత్తం
3 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగం శ్రీకాంత్దే. ఇప్పటి వరకు ఒక అనాథవి మాత్రమే అనుకున్నాను. ఆస్తి మొత్తం 2 వాటాలే. రాధ బేబీ ఫస్ట్ వైఫ్ కొడుకు. రాధ ఎలాగూ పెళ్లి చేసుకోడు, వాడికి కుటుంబం ఉండదు. మొత్తం ఒక వాటాగా చేసేస్తే నాకు నా కూతురికే మొత్తం అనుకున్నాను. కలుస్తా అన్నావు కదా. ఇతనే అన్నయ్య సాగర్, చాలా మంచోడు. బాగున్నాడా? మంచికి బ్రాండ్ అంబాసిడర్ అన్నయ్య. ఇంత నమ్మకం పెట్టుకుంది, చెప్పినా నమ్మదు. అన్నయ్య ఎప్పుడు కలుస్తావు? నువ్వు ఇతన్ని కలవడం మాని. అన్నయ్య కొందరిని చూస్తేనే తెలిసిపోతుంది. అతన్ని కరెక్ట్ కాదమ్మా. ఫోటో చూసి ఎలా చెప్తావన్నయ్య? చెప్తున్నాను కదా, కొన్ని రోజులు మాట్లాడుకో, నీకే అర్థమవుతుంది. అది కాదన్నయ్య. అన్నయ్య మాట విను. నా హోపే నువ్వనుకున్నాను. ఇంకేం చేయాలి? ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాడు? ఏంటండి మీ బాస్ ఇంకా రాడేంటి? వస్తున్నాడయ్యా. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఒక నిమిషం బాబాయ్. ఏమండి, టీవీ ఇక్కడ పెట్టండి. పట్టుకో నాన్న, పెట్టండి. స్క్రూలు అవి టీవీ పీకి పడేసేమిటి కృష్ణమ్మా? జరిగింది సాల్దా? సార్ వచ్చి చూస్తే ఇంకా చాలా పెద్ద గొడవ అవుతుంది. బాబాయ్, ఎలాగో నన్ను వర్క్ లో నుంచి తీసేశారు కదా, ఇంకేం చేస్తారు? ఒక్క అవకాశం ఇవ్వు బాబాయ్, నన్ను నమ్ము బాబాయ్. ఏం చేస్తున్నావమ్మా? చూస్తే పని చేస్తుందా? ఈలోపు సార్ వస్తే నువ్వు ఇంకిక్కడే ఉన్నావని నన్ను చంపుతాడు. బాబాయ్, మీకు ఆ భయమే అక్కర్లేదు. క్వాలిటీ లేని టీవీ కొని మోసపోయింది ఈ నిజాయితీ పరుడు కాదు. కంపెనీ పరువు తీసి బెదిరించి డబ్బులు లాగాలని వచ్చిన దొంగ వీడు. ఏమన్నా కృష్ణమ్మా? మీరే చూడండి బాబాయ్. ఈ పార్ట్స్ ఈ టీవీ కంపెనీవే కావు. పని చేయని పాత టీవీ పార్ట్స్. అవి రీప్లేస్ చేసి తెచ్చాడు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. రై, ఎక్కడెక్కడ పారిపోతావు? నాకేం తెలీదు. ఎక్కడికి పోతావు? తెలియకుండానే పారిపోతున్నావా? తెలిసిపోయిందనేగా తప్పించుకుందాం అనుకుంటున్నావు. ఓరి ఎదవా, మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? పని చేసే నాకే మత్తు తెచ్చావు కదరా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా. అంత పని చేయకండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తాను. పిల్లన్నమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఈ క్షమాపణ పోయిన నా పనిని తెస్తుందా?
పోయిన నా పేరుని తిరిగి తెస్తుందా? చూశాను కదమ్మా, నీ తప్పేం లేదని వీడి చేత లిఖితపూర్వకంగా రాయించేద్దాం. సేల్స్ గర్ల్ కృష్ణప్రియది తప్పేమీ లేదు, నేనే డబ్బుల కోసం చేశాను అని నువ్వు చేసింది రాసి సంతకం పెట్టు. అలాగే ఎన్ఓసి లెటర్ మీద రాసి సంతకం పెట్టు. బాబాయ్, ఆ? పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. ఆ, రావ్, ఆ అమ్మాయి పేరేంటి రావు? కృష్ణప్రియ కదా? అవును సార్. ఎంప్లాయ్ అంటే అలా ఉండాలి. నేను డిస్మిస్ చేసినా బాధపడకుండా తప్పు ఎక్కడ జరిగిందో ప్రూవ్ చేసి వాణ్ణి పట్టుకోవడమే కాకుండా ఇంత డెడికేటెడ్ గా స్మార్ట్ గా జాబ్ చేస్తున్న అమ్మాయిని మన కంపెనీలోనే పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తున్నాను. అలాంటి టాలెంటెడ్ పర్సన్ వేరే కంపెనీకి వెళ్ళకూడదు రావు. మన కంపెనీలోనే ఉంటే మన కంపెనీ సేల్స్ తో పాటు రెప్యుటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అవును సార్, అవును. సో 2 years అగ్రిమెంట్ రెడీ చేయి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ బాండ్ బ్రేక్ చేయడానికి వీల్లేదు. చేస్తే మనకి రిటర్న్ పే చేయాలి. చెప్తాను బాస్, ఖచ్చితంగా చెప్తాను. అలాగే సార్, సెక్యూరిటీ జాబ్కి మీరు ఒక సైన్ చేస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శశు, బేగంపేట బ్రాంచ్కి వెళ్ళొస్తాను. ఈలోపు అకౌంట్స్ ఫైల్స్ రెడీ చేసి ఉంచు, వచ్చి చూస్తాను. ఓకే బాస్. గోవిందా, నీకు జాబ్ రాలేదా? కృష్ణది అనుమానమేనా? అదేగా రాణమ్మ చెప్పేది. నువ్వేమో ఇల్లిస్తాననడమే కాకుండా వెనక ముందు ఆలోచించకుండా అడిగింది ఇచ్చేస్తానని ఒప్పేసుకున్నావు. అసలు ఎలా తెస్తాం? గోవిందా, నాకేం తెలుసయ్యా. ఇప్పుడు ఎలా? ఎందుకమ్మా మీకే కష్టం? ఈ సంబంధం వద్దని చెప్పేయండి. మళ్ళీ ఏమైందని అక్క అదే పాట పాడుతోంది. షాప్ లో జరిగింది నాన్న చెప్పారే. ఇప్పుడు జరిగింది నాన్నకు తెలియదు కదా. మా ఇద్దరి జాబ్లు కన్ఫర్మ్ అయ్యాయి. అవునా కృష్ణ? హా, అది పర్మనెంట్ కూడా అయిపోయింది. బాబాయ్ ఇప్పుడే ఫోన్ చేసి ఈ స్వీట్ న్యూస్ చెప్పారు. 2 years అగ్రిమెంట్ కూడా చేయమన్నారంట. అమ్మా గోవిందా, ఇదిగో నీ పనితనంతో నచ్చబట్టే కదా ఇలా జరిగింది. అయితే 2.5 లక్షలు మీ బాస్ ఇచ్చేస్తారమ్మా? హా, కానీ వెంటనే అడిగితే బాగుంటుందా అమ్మా? బాగోదు. మరి ఇంకెలా అయ్యా? హా అమ్మా, వాళ్ళ మేడన్ హెవెన్ లో అక్కకి 2 లక్షలు కట్టాం కదా. వాళ్ళు చేసిందేం లేదు కదా, తీసుకొచ్చేస్తా. బాగా గుర్తు చేశారు. తెచ్చి మరి ఇంకో 50 కావాలిగా. 2.5 అడిగితే బాగోదు అనుకున్నా. 50గా బాబాయ్ చేత మా బాస్ని అడిగిస్తా. లేదు అంటే నేనే అడిగేస్తా, ఇస్తారు. అమ్మయ్యా, ఇప్పుడు కదా నా మనసు కుదుటపడింది. విష్ణు, ఇంక నీ పెళ్లి ఆగేదే లేదమ్మా. నా బంగారు తల్లికి పెళ్లి చేసేస్తున్నాం. అన్ని నోళ్లు మూయించేస్తాను. పద వెళ్దాం. పద పద పద. వచ్చారా? ఏమనుకున్నారండి? అనుకునేదేముందండి, అనేతేగా. 2 పెళ్లికి 50 ముందు అడిగారు కదా, వచ్చేస్తాయి. ఫోన్ చేసి ఇచ్చేస్తాం. మరైతే శుభం. సరే, ఫోన్ చేయండి, వచ్చేస్తాం. అలాగే. ముహూర్తాలు చూసి ఒక్కొక్కటి మొదలు పెట్టి పెళ్లి జరిపించేద్దాం. సరేనండి, అలాగే. బాబు, అమ్మాయితో మళ్ళీ ఏమైనా మాట్లాడతావా? అబ్బో, మా అల్లుడికి బాగా సిగ్గేస్తుందిగా. తాళి కడితే సిగ్గంతా పోతుందిరా.
వస్తామండి. మంచిదండి. వస్తామండి. పదండి. తారాగారు, మీ మేడ్ ఇన్ హెవెన్ ఫంక్షన్ కి రాలేకపోయామని మా కోసం ఈ కిట్టి పట్టి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది తారాగారు. వచ్చుంటే ఆ లో క్లాస్ చేసిన దానికి మీ ముందు నా పరువు పోయేది. మీ ఫీలింగ్ నాకు అర్థమైంది మేడం. మీ మిస్టేక్ ఏం లేకుండా రాధా సార్ చెడగొట్టారు కదా. ఇక ఇప్పుడు మీ దగ్గరలో కూడా వాళ్ళెవరూ రారులేండి. కృష్ణతో నా కాళ్ళు పట్టిద్దాం అనుకున్నాను. తారాగారు, గేమ్ ఆడదామంటారా? నా పార్టీకి వచ్చి అదేదో వాగిందని హేళన చేస్తారా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీ ఘనకార్యం మొత్తం అందరికీ షేర్ చేస్తా. ఏదో అనుకున్నాము, ఏమీ లేదా? సక్సెస్ రేట్ అంతా జిమ్మిక్కేనా? మేడం, ఆ డబ్బులేదో ఇచ్చేస్తే ఇంత గొడవ ఉండదు కదా. నన్నెంత అవమానించి నా పరువు పోయేలా అది ప్రవర్తించాక తార ఇస్తుందా? నెవ్వర్. ఇంక అత్తతో మాట్లాడలేము. ఏం చేస్తారంట? నా సంగతి తెలీదు, చూపిస్తాను. ముందు అమ్మకి ఈ విషయం చెప్తే కంగారు పడుతుంది. ఇవన్నీ నుంచి తీసుకోవడానికి టైం పట్టొచ్చు. అక్కకి పెళ్ళలాగా ఇంక మొత్తానికి బాబాయే దిక్కు. విష్ణు గారు, యు ఆర్ లుకింగ్ ఆసమ్. మీకోసమే వచ్చాను. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? విష్ణు ఇంకా రాలేదేంటి? ప్రదక్షిణలు చేస్తోందేమో ఇంకా. నాయన గోవిందా. నన్ను క్షమిస్తారా? విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ప్లీజ్ 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 విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఐఎమ్ సారీ విష్ణు గారు. ఏం చేస్తున్నారు? దయచేసి వెళ్ళండి, వెళ్ళండి. విష్ణు గారు, విష్ణు గారు, క్షమించానని చెప్పండి విష్ణు గారు. విష్ణు గారు, విష్ణు గారు, ప్లీజ్ విష్ణు గారు, విష్ణు గారు, తప్పు నాదే, నన్ను క్షమించండి విష్ణు గారు, విష్ణు గారు. విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ఇదే నేను చేసిన తప్పుకి నాకు నేను విధించుకుంటున్న శిక్ష. అలా చేయొద్దు, పడేయండి. క్షమించరా? మీ మీద నా కోపమే లేదు. ఊరికే చెప్తున్నారు, ఎందుకుండదు? అబ్బా, కాలిపోతుంది, పడేయండి. కాలనివ్వండి, మీకెంత బాధ ఉంటుంది. ఇదే నాకు శిక్ష.
హిమ హిమ ఏ హిమ damn it. ఆటోలో ఎక్కడికి వెళ్తుంది? వద్దు అన్న వాణ్ణి కలవడానికే వెళ్తుందా? హిమా, తల్లిని కాబోతున్నానంటే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుంది. ఈవినింగ్ అయితే కష్టమేలే, నైట్ షో అయితే ఫ్రీగా ఉంటుంది. వచ్చేస్తానులే, తొందరగా వచ్చేస్తాను. ఇది నువ్వు వర్క్ చేసే ప్లేస్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? ఐడి కార్డ్ ఏది? పర్సనల్ ఫోన్ మాట్లాడాలంటే జాబ్ మానేయ్. నాకు డిసిప్లిన్ ఇంపార్టెంట్, మైండ్ ఇట్. సారీ సార్, ఇది రిపీట్ అవ్వదు. చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. రావు సార్, ఫోన్ తీసుకో. నెల రోజులు నీ ఎంట్రీలోనే సెక్యూరిటీకి నీ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. నీ డ్యూటీ అయి వెళ్ళేప్పుడే నీ ఫోన్ తీసుకోవాలి. అలాగే సార్. శేషు అకౌంట్ ఫైల్స్ రెడీ చేశాడా? మీ క్యాబిన్ లోనే ఉన్నాడు సార్. కాసేపు ఫోన్ మాట్లాడిపోతే ఏంటంట? ఇప్పుడు చూడు, ఇంకా నయం నా ఫోన్ లాక్కోలేదు. వెళ్ళు. నన్ను క్షమిస్తారా విష్ణు గారు? శివక్క, ఇట్రా. ఏంటి ఇంకా దగ్గర? ఏంటి? అక్కని చూడు. కృష్ణక్క, కృష్ణక్క, అక్క రా రా అక్క, రా. ఎక్కడికి? రా రాక్క, రా. విష్ణక్క, ఏమైంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? విష్ణక్క చూడు ఎంత పని చేస్తుందో. నేనేం చేశాను? ఏం చేసింది? నేనేం చేయలేదు కృష్ణ. చూస్తూనే ఉన్నాం. ఏమైంది? కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. ల్యాండ్ లైన్ కి ఫోన్ వచ్చిందా? వచ్చింది. మాట్లాడిందా? మాట్లాడింది. ఇబ్బందిగా కనిపించిందా? విష్ణక్క కృష్ణక్క ఫోన్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఏమంటున్నారే? నన్ను అడుగుతావేంటి? విష్ణక్కని అడుగు. ఎవరన్నా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అక్క? విష్ణు, గోవిందా, ఎవడికే నా కూతురి జోలికొచ్చేంత ధైర్యం వచ్చింది? వాడి పేగుల్ని పీకి మెళ్ళ వేసుకుంటాను. విష్ణు, చెప్పమ్మా. అక్క, నువ్వు భయపడకు. ఫోన్ ఇవ్వు, మేం మాట్లాడతాం. అమ్మయ్యా, ఎలా అయితేనే డిలీట్ చేసేసా. అక్క మాట్లాడే మా కాబోయే బావగారితో.
అమ్మా. మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. వెంటనే చెప్పేస్తే మజా ఏముంటుందక్క? మీ మధ్య పాడుగాను బీపీ పెంచారు కదే. అమ్మా టాబ్లెట్స్ తేనా? మాట వరుస కన్నానులే అమ్మా. అబ్బాయి మాట్లాడుతున్నాడా? లేదమ్మా. అదే కదా అక్క మాట్లాడడం ఏంటా అనుకున్నా. ఎవరో సామాన్ల కోసం ఫోన్ చేసుంటారు. ల్యాండ్ ఫోను వినపడక నా ఫోన్ అడిగింది. అవునా? కృష్ణ, విష్ణు ఇద్దరు జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు శివరాత్రి, మనం గుడికి వెళ్లి జాగరం చేయాలి. అలాగే విష్ణు చేత పుట్టలో పాలు పోయించి శివయ్యకు అభిషేకం చేయిద్దాం. దాని పెళ్లికి ఏ ఆటంకం కలగకుండా ఆ ఈశ్వరుడే కాపాడతాడు. నీ పెళ్లి ఎలా అయినా చేస్తానక్క. ఆ రాహుకి నేనే కృష్ణప్రియ అని తెలియకుండా జాగ్రత్త పడి డబ్బులు తీసుకుంటాను. అవును కృష్ణ, ఆ తారా మేడం దగ్గరికి వెళ్ళి మన 2 లక్షలు తెస్తానన్నావుగా, ఏమైందే? బుద్ధి చూపించారమ్మా. ఇద్దరం దండలు మార్చుకున్నామన్నయ్య. లేదంటే మమ్మ మా ప్రేమని యాక్సెప్ట్ చెయ్యదేమో అని. ఇదే మా మ్యారేజ్ రింగ్ అన్నయ్య. పిచ్చి హిమ, ఒక రింగు పెట్టుకుని 4 గోడల మధ్యన మీరు దండలు మార్చుకుంటే సరిపోతుందా? నువ్వు వచ్చి నాకు పెళ్ళయింది, నేను ప్రెగ్నెంట్ని అని అందరి ముందు చెప్పగలవా? వాడు నిన్ను మోసం చేశాడు హిమ. వాడు అమ్మాయితో తిరగడం నా కళ్ళారా చూశాను. లేదన్నయ్య, నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. సాగర్ అలాంటి వాడు కాదు. నేను అబద్ధం చెప్తున్నానా? అలా అనట్లేదన్నయ్య. నువ్వు చూసింది సాగర్ కొలిగో ఫ్రెండో అవ్వచ్చు కదా. ఇలా కాదు. వాడేంటో నీకు తెలియాలంటే వాడు తిరిగి అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి నిజం చెప్పించాలి. అదే చేస్తాను. అప్పుడు నువ్వు నమ్ముతావు. అసలు ఇప్పుడు నీ విషయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుందన్నయ్య. ఇంకా ఆలస్యం చెయ్యను. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తా. ఆగు హిమ, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నీ ప్రెగ్నెన్సీ విషయం బయటపడకముందే మీ పెళ్లి అందరి సమక్షంలో జరగాలి. లేకపోతే మన పరువు మర్యాదలు రోడ్డున పడిపోతాయి. తట్టుకోలేక నాన్న గుండె ఆగిపోతుంది. అన్నయ్య, నీ పెళ్లి జరిగే వరకు నేను నీకు తోడుగా ఉంటాను చెల్లి. అప్పటి వరకు ఎవరికీ చెప్పకు. స్వీటీ, వస్తున్నావా? నేను వెళ్ళనన్నయ్య. నువ్విప్పుడు రానంటే లేనిపోని డౌట్స్ వస్తాయి. నేను వస్తాను, నువ్వు భయపడకు. రెడీ అయ్యిరా. స్వీటీ, వస్తున్నామమ్మా. రెడీ అవ్వు. ఈ పెళ్ళైతే అమ్మ సగం బాధ తగ్గుతుంది, అక్క సంతోషంగా ఉంటుంది. నా కుటుంబ ఆనందమే నాకు కావాలి శివయ్య.
పదక్క. విష్ణు గారు, ఇప్పుడు మీకోసమే వచ్చాను. ముందు మీరు వెళ్ళండి. మా కృష్ణ చూసిందంటే గొడవ అవుతుంది. సిస్టర్ అంటే భయమా? కాదు, ఇష్టం. అప్పుడు నేనంటే కోపమా? అవును. అసలు మా గురించి ఏమనుకుంటున్నారు? ఫోన్లు చేయడం ఏంటి, వీడియో పంపించడం ఏంటి? సారీయే కదండి చెప్పాను. గుంజీలే కదా తీశాను. మాకెందుకు పంపాలి? ఇన్ని మాట్లాడతారు కానీ క్షమించానని ఒక్క మాట మాత్రం చెప్పరే. మా చెల్లి వస్తుంది, వెళ్ళండి. క్షమించానని చెప్పండి. ఎందుకు చెప్పాలి? అయితే నా మీద మీకు కోపం పోలేదు కదా? ఏం చేయమంటారో చెప్పండి. మా చెల్లి వస్తుంది, మీరు వెళ్ళండి. మీరు చెప్తే కానీ వెళ్ళను. చెప్పండి. చెప్పండి. వెళ్ళండి. వెళ్తే కోపం పోతుందా? అబ్బా, ముందు వెళ్ళండి. మీ కోపం పోయి నన్ను క్షమించానని చెప్పే వరకు మీ వెంట వస్తూనే ఉంటాను. రావద్దు, మా చెల్లి వచ్చేస్తుంది, దయచేసి వెళ్ళండి. చెప్పొచ్చుగా. చెల్లి వస్తుంది, వెళ్ళండి. చెప్పకపోతే వెళ్ళను. వెళ్ళండి. నేను వెళ్ళను. చెప్పండి. సారీ యాక్సెప్ట్ చేస్తే వెళ్తాను.